హాయ్ గైస్, ఇప్పటికే మీరు చాలా వీడియోస్ని చూసే ఉంటారని అనుకుంటున్నా. కానీ ఈ వీడియోలో చెప్పినట్టుగా ఇన్ని డీటెయిల్స్ని ఎవరు చెప్పి ఉండరు. ఈ వీడియోలో హై క్లాస్లో డీటెయిల్స్ అయితే ఉండబోతున్నాయి. ఒక్కటి కూడా మిస్ అవ్వద్దు. చూసే కొద్దీ వీడియోలో మీకు చాలా తెలియని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే తెలుసుకుంటారు. వీడియోని మిస్ అవ్వద్దు. వీడియోని తప్పకుండా లాస్ట్ దాకా చూడండి. ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఆ విజువల్స్ ఏంటి, ఆ వరల్డ్ బిల్డింగ్ ఏంటి, అసలు నాగేశ్వరి గారితో బుర్రా లేదా ఇంకేదేనా, నాకు ఒక్కటే అనిపించింది. నేను నా లైఫ్ లో ఇలాంటి మనిషిని చూడలేదు, ఇంకా చూడనేమో. అంటే ఈ మనిషి కాదు, కొంచెం వేరే టైప్ క్యారెక్టర్. ఈ మూవీని చూశాక హాలీవుడ్ వాళ్ళు ఇది నిజంగానే ఇండియన్ సినిమానేనా అని అనుకోవాల్సిందే. ఆ విజువల్స్ ని పక్కన పెడితే అసలు డీటెయిల్స్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా మర్చిపోకుండా వదిలేయకుండా ప్రతి దాన్ని ఇంత డీటెయిల్ గా చూపించారంటే గ్రేట్ సార్ మీరు. వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రపంచంలో మొదటి నగరం అలాగే చివరి నగరం కాశీ అని మనకు చెప్తారు. అంటే భూమి ఆరంభమైనప్పుడు ఉన్న మొదటి నగరం కాశీ. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ బిల్డింగ్స్ అన్ని కూడా గుడి స్ట్రక్చర్ లోనే ఉన్నాయి. అలాగే మీరు డిఫరెంట్ వెహికల్స్ ని కూడా చూడొచ్చు, గాల్లో ఎగరేటివి, నేల మీద వచ్చేటివి చాలా అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ రైట్ సైడ్ చూస్తే మనకి ఇక్కడ ఒక పేరు అయితే కనిపిస్తుంది, హతాలో భైరవి అని ఉన్నట్టయితే ఉంది. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో చూస్తే ఇన్సెట్ క్రిమ్స్ అని ఏదో ఉంది, 500 యూనిట్స్ అని కూడా ఉంది. అది 2 చోట్ల అయితే ఉంది. దాని మీనింగ్ ఏమిటంటే దహనం చేయుట అని. ఇలా మనకు ప్రతి డీటెయిల్ ని బాగా చూపించారు. ప్రపంచంలో బ్రతకడానికి ఎక్కడా చోట్లేదు, ఉన్నది కాశీ ఒకటే. అందుకే ఇక్కడికి అందరూ వస్తున్నారు. కొంతమందిని బంధించి అయితే తీసుకుని వస్తున్నారు. పిల్లవాడు కాంప్లెక్స్ ని చూస్తూ పైన నీళ్లు ఉంటాయంట అని అంటాడు. అప్పుడు మన రాజేంద్ర ప్రసాద్ గారు భూమి మీద అన్ని పీల్చేస్తే అక్కడే ఉంటాయి అని అంటాడు. అంటే వాళ్ళు భూమి మీద ఏమీ ఉంచడం లేదు. భూమి ఇలా మారడానికి వాళ్ళే కారణమై ఉండొచ్చు. ఒకవేళ ఎవరైనా అలాంటిది తయారు చేసుకుని బతకాలనుకున్నా కూడా వాళ్ళు దాన్ని నాశనం చేస్తారు. ఈ ప్రపంచాన్ని వాళ్ళు మాత్రమే పరిపాలించాలని అనుకుంటున్నారు. అందుకే మన రౌడీ కూడా ఈ లోకంలో ఉన్నది కాంప్లెక్స్ ఒకటే, దేవుడు కూడా ఒక్కడే, సుప్రీం యాస్కిన్ అని అంటాడు. అంటే వాళ్ళు కాంప్లెక్స్ తప్ప వేరే దాన్ని ఏది కూడా ఉంచడం లేదు. వేరే వాళ్ళు అలాంటిది తయారు చేసుకోవాలన్నా దాన్ని వాళ్ళు నాశనం చేస్తున్నారు. దేవుడు ఒక్కడే, సుప్రీం యాస్కిన్. ఆ సుప్రీం యాస్కిన్ ఎవరో కాదు, మన కమల్ హాసన్ గారు. ఇక్కడ పిల్లవాడు కాంప్లెక్స్ నుంచి బయటకు ఎలా వచ్చాడో తెలియదు, కానీ గుడి దగ్గరికి అయితే వచ్చాడు, అశ్వత్థామ దగ్గరికి. ఆ పిల్లవాడికి అశ్వత్థామ ఎవరో తెలియదు. అది మనం అశ్వత్థామ గ్లింప్స్ వీడియోలో చూడొచ్చు. ఆ పిల్లవాడిని వెతుక్కుంటూ వచ్చిందో లేదా వెంబడిస్తూ వచ్చిందో లేదా ఎలా వచ్చిందో తెలియదు, కానీ గుడి లోపలికి రోబో కూడా వచ్చింది. అది మనం ఫస్ట్ గ్లింప్స్ వీడియోలో చూడొచ్చు. మన అశ్వత్థామ ఆ రోబోతో ఫైట్ చేయటం, తన పవర్స్ చూసి పిల్లవాడు నీలాంటి వాడు ఎంతమందిని రక్షించచ్చో తెలుసా అని అంటాడు. కానీ మన అశ్వత్థామ నేను రక్షించాల్సింది ఒక్కరిని అని అంటాడు. ఆ ఒక్కరు ఎవరో కాదు, మన దీపిక గారి కడుపులో ఉన్న ఆ బిడ్డను ఎందుకు రక్షించాలంటే అశ్వత్థామ కురుక్షేత్రంలో పాండవుల వంశం అంతం కావాలని, ఇక ఆ వంశం ఉండకూడదని బ్రహ్మాస్త్రాన్ని అభిమన్యుడి భార్య గర్భంలో ఉన్న ఇంకా పుట్టని బిడ్డపై ఆ బ్రహ్మాస్త్రాన్ని వేస్తాడు. ఆ బిడ్డ చనిపోతుంది. తర్వాత మన శ్రీకృష్ణుడు ఆ బిడ్డనైతే బ్రతికిస్తాడు. అలాగే ఇంకా పుట్టని బిడ్డపై బ్రహ్మాస్త్రాన్ని వేస్తావని శ్రీకృష్ణుడు అశ్వత్థామని నువ్వు చిరంజీవిగా పుష్టి రోజులా బతకాలని శాపం అయితే ఇస్తాడు. మీరు దీని గురించి బాగా పూర్తిగా తెలుసుకోవాలంటే మన ఛానల్లో ఈ వీడియోని అయితే చూసేయండి. చిరంజీవిగా బతకమని శాపం శ్రీకృష్ణుడు ఊరకనే ఇవ్వలేదు. మన శ్రీకృష్ణుడు ఏది చేసినా దానికి ఖచ్చితంగా కారణమైతే ఉంటుంది కదా. ఈ శాపం ఇవ్వడానికి కారణం కొన్ని ఏళ్ల తర్వాత ఈ కడుపులో ఉన్న బిడ్డను కాపాడడానికి. ఆ బిడ్డ ఎవరో కాదు, ఇప్పుడు ఈ ప్రపంచాన్ని కాపాడబోయే కల్కి భగవాన్ అయ్యుండొచ్చు, లేదా ఒక అద్భుత శక్తి గల పిల్లవాడు అయ్యుండొచ్చు. ఖచ్చితంగా కల్కిని అయ్యుండొచ్చు, ఎందుకంటే మూవీని దాని మీద నడుస్తుంది కదా, కల్కి మీద. ఇది ఒకటే కాదు, కల్కి అని చెప్పడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. అవి మీకు వీడియోని చూస్తూ తెలుస్తూ ఉంటాయి. తర్వాత ఈ షాట్ లో దీన్ని చూశాక దీన్ని ఏమని పిలవాలో తెలియడం లేదు, కానీ ఈ షాట్ లో దీన్ని చూశాక నా మైండ్ అయితే దొబ్బింది. అసలు ఇంత బాగుంది భయ్య, మీరే చూడండి. దీని చేతిలో 3 వ్యక్తులైతే ఉన్నారు. ఒకరు విలన్, ఇంకొకరు స్పెట్స్ పెట్టుకున్న సైంటిస్ట్. మనకు ఫస్ట్ గ్లింప్స్ వీడియోలో ఈ బాక్స్ లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు కదా, ప్రాజెక్ట్ కే అంటారు ఆయన. ఇంకొకరు పురాణాల గురించి, హిస్టరీ గురించి బాగా తెలిసిన వ్యక్తి. ఈ ముగ్గురిని కాంప్లెక్స్ లో మెయిన్ ఏరియాకు తీసుకెళ్తుంది. హిస్టరీ గురించి తెలిసిన వ్యక్తి ఇక్కడ ఏదో వెతుకుతున్నాడు. తనకు ఏదో అర్థమైంది, ఏమో జరగబోతుంది, అద్భుత శక్తి రాబోతుందని తెలుసుకున్నాడు. ఆ విషయాన్ని మన విలన్ కి కూడా చెప్తాడు. అప్పుడు మన విలన్ 6000 సంవత్సరాల క్రితం కనిపించింది, మళ్ళీ ఇప్పుడు ఆ పవర్ శక్తి వచ్చిందంటే అని అంటాడు. అంటే ఆ శక్తి వల్ల ఏమో జరగబోతుంది, అందుకే తను అంతలా భయపడుతున్నాడు. అలాగే ఆ శక్తి ఆ బిడ్డేనని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అలాగే దీపిక గారిని పట్టుకోవడానికి రైడర్స్ ని పంపిస్తాడు. అలాగే బాంటీ కూడా ఇచ్చాడు. ఇక్కడ బాంటీ హోలోగ్రామ్ లో చూడొచ్చు, తనని పట్టుకుంటే 1 మిలియన్ యూనిట్స్ వస్తాయని ఉంది. అందుకే మన భైరవ కూడా తనని పట్టుకోవడానికి ఇక్కడికైతే వచ్చాడు. భైరవకు 1 మిలియన్ యూనిట్స్ కొట్టాలి, కాంప్లెక్స్ లకు వెళ్ళాలి, ఆ సుఖవంతమైన జీవితాన్ని జీవించాలి. అదే తన డ్రీమ్ గోల్ కూడా. కాంప్లెక్స్ లకు వెళ్ళాలనే మన బుజ్జి కూడా భైరవకు సహాయం అయితే చేస్తుంది. కడుపులో ఉన్న ఆ బిడ్డ అద్భుత శక్తి అని భైరవకైతే తెలియదు, కానీ అశ్వత్థామకు తెలుసు. అందుకే తన
తనని రక్షించడానికి వచ్చాడు. మన అశ్వత్థామ రైడర్స్ ని ఉతికి పడేశాడు. ఇక మన భైరవ విలన్ తోనే డీల్ మాట్లాడుకున్నాడు, ఆ అమ్మాయిని నేను మాత్రమే తేగలను అని. అందుకే భైరవ అశ్వత్థామతో ఫైట్ చేస్తున్నాడు. మనం ఇక్కడ చాలా డీటెయిల్స్ ని అయితే గమనించవచ్చు. అప్పటి కాలంలో మనుషులు చాలా హైట్ ఉండేవారు. మనకి అశ్వత్థామని కూడా అలాగే చూపించారు. అలాగే తనకు చాలా బలం, పవర్ కూడా ఉంది. ఇక్కడ 6గురిని ఒకేసారి ఎత్తి పడేశాడు. ఇక్కడ కాలుతో ఒక్కసారి ఇలా అంటే మొత్తం అక్కడ చెల్లా చెదరైంది. అలాగే ఇక్కడ ఎంత హైట్ కి ఎగిరాడో చూడొచ్చు. ఇక్కడ అశ్వత్థామ చాలా ఫాస్ట్ గా అయితే వెళ్తాడు భైరవాన్ని కొట్టేటప్పుడు. మీరు 0.5 లో చూసిన అశ్వత్థామ ఫాస్ట్ గానే వెళ్తున్నట్టు ఉంటుంది. తనకి ఇంకా పవర్స్ అయితే ఉన్నాయి, లేదా ఆ స్టోన్ వల్ల వచ్చి ఉండొచ్చు. భైరవ ఇక్కడ ముగ్గురులాగా కనిపిస్తాడు. దానికి కారణం మనకి యానిమేటెడ్ సిరీస్ లో చూపించారు కదా, దీనివల్ల దాంట్లో పిల్లవాడు ఇద్దరిలాగానే మారుతాడు. కానీ ఇక్కడ మన భైరవ ముగ్గురులాగా మారాడు. దాన్ని అప్గ్రేడ్ చేశారు కావచ్చు మన బుజ్జి భైరవ కలిసి. టెక్నాలజీని అసలు ఇంత బాగా చూపించారు, గ్రేట్ అని చెప్పి. ఇక్కడ బౌంటీ హోలోగ్రామ్ లో చూస్తే దీపిక గారి పేరు సమ్ 18 అని, తన స్టేటస్ పర్టల్ ల్యాబ్ సబ్జెక్ట్ అని, అలాగే దీపిక కాంప్లెక్స్ మెంబర్ అని, తనను పట్టిస్తే 1 మిలియన్ యూనిట్స్ వస్తాయని ఉంది. అందుకే భైరవ అయితే వెళ్ళాడు. అలాగే ఇక్కడ చూస్తే తను ఒక సబ్జెక్ట్ అని, తను 150 డేస్ ప్రెగ్నెంట్ అని ఇచ్చారు. ఇక్కడ పర్టల్ ల్యాబ్ సబ్జెక్ట్ అంటే ఏంటి, మనం దీన్నే బాగా గమనించాల్సింది. మన సుప్రీం యాస్కిన్ అదే మన కమల్ హాసన్ గారు కొంతమంది పిల్లలను చిన్నప్పుడే తీసుకొని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ పెద్దయ్యాక ఆర్టిఫిషియల్ గా ప్రెగ్నెంట్స్ గా చేస్తున్నారు అని అనిపిస్తుంది. దాన్ని చేపిస్తుంది కమల్ హాసన్ గారే, దాన్ని చేస్తుంది ఈ సైంటిస్ట్. మన కమల్ హాసన్ గారు లాస్ట్ లో మాట్లాడతారు కదా భయపడకు అని, అది చెప్పింది ఎవరికో కాదు, ఈ సైంటిస్ట్ కే. ఆర్టిఫిషియల్ ప్రెగ్నెంట్ గా చేయడానికి కారణం మన కమల్ హాసన్ గారు చాలా ముసలోడు లాగా అయిపోయాడు. మన అశ్వత్థామ లాగా చావు లేకుండా చిరంజీవి లాగా ఉండాలని అనుకుంటున్నాడు కావచ్చు. సో ఇలా తనకు మ్యాచ్ అయ్యే బేబీ బాడీలోకి తన కాన్ఫిడెన్స్ ని ట్రాన్స్ఫర్ చేద్దామని చూస్తున్నాడు అని నా ఫీలింగ్. ఈ పర్టల్ ప్రాజెక్ట్ లో ఉన్న దీపిక ఆ పర్ఫెక్ట్ బేబీతో ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల ఆ బిడ్డను కాపాడడం కోసం కాంప్లెక్స్ నుంచి పారిపోయి ఉండొచ్చు. తను కాంప్లెక్స్ నుంచి బయటకు రాగానే ఆ పవర్ శక్తి సిగ్నల్ ని గమనించిన అశ్వత్థామ కల్కి గర్భంలో ఉన్నాడని తెలుసుకుని కాపాడడానికి వచ్చి ఉంటాడు. ఆ సిగ్నల్స్ ని మనం అశ్వత్థామ గ్లిమ్స్ లో చూడొచ్చు. వాటర్ డ్రాప్స్ ఆగిపోవటం, కల్కి గర్భంలో ఉన్నాడని తెలుసుకుని కాపాడడానికి వచ్చి ఉండొచ్చు. అందుకే అశ్వత్థామ ఒక షాట్ లో నువ్వు ఇప్పుడు కనబోయేది మామూలు ప్రాణం కాదు, సృష్టిని అని చెబుతాడు. అలాగే దీపిక పేరు సమ్ 80. పురాణాల్లో కల్కి అమ్మ పేరు సుమతి, దాన్ని సమ్ 80గా పెట్టారు. గ్రేట్ కదా. అశ్వత్థామ తనని కాపాడి శంబాలకైతే తీసుకెళ్లాడు. ఇక్కడ చూడొచ్చు ఈ షాట్ లో శంబాలలో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే శంబాలలో ఉన్న వ్యక్తి వెనకాల ఆ వెహికల్ ని కూడా చూడొచ్చు. మన అశ్వత్థామ కూడా అక్కడే ఉన్నట్టు చూడొచ్చు. తన శంబాలలో ఉంది అని తెలుసుకున్న విలన్స్, నాకు తెలిసినంత వరకు చాలా మందికి శంబాల అనే ప్రదేశం ఉందని తెలుసు, కానీ అది ఎక్కడ ఉందో అనేది తెలియకపోవచ్చు. ఎందుకంటే అది కొండ లోపల ఉంది. కానీ ఎలాగో విలన్స్ తెలుసుకున్నారు కొండ లోపల ఉందని, అక్కడికి వచ్చారు. ఇక్కడ చూస్తే రైడర్స్ కొండని ఫైర్ చేస్తున్నారు. ఇక్కడ బ్లూ కలర్ లైటింగ్ ఆ కొండని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే లోపల శంబాల ఉంది. శంబాలలో ఉన్న రెబల్స్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి బ్లూ కలర్ లైటింగ్ ది తయారు చేసుకుని వాళ్ళు రక్షణ కవచంగా ఆ కొండకి పెట్టుకుని ఉండొచ్చు. ఇంకా వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలతో యుద్ధానికైతే రెడీగా ఉన్నారు. అందుకే లోపల ఉన్న సమ్ 80 అదే దీపిక గారు ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకుని ఈ బిడ్డ కోసం ఇంకెంతమంది చనిపోవాలని అంటుంది. వాళ్ళు ప్రాణాలకు తెగించే బిడ్డను కాపాడుతున్నారంటే దానికి కారణం ఆ బిడ్డ కల్కి భగవాన్. తను వస్తే కొత్త సృష్టి వస్తుంది, అందరూ స్వతంత్రులు అవుతారు. అందుకే వాళ్ళు అంతలో పోరాడుతున్నారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో మూవీలో తెలుసుకోవాలి. ఆ యుద్ధమే మూవీలో క్లైమాక్స్ అయి ఉండొచ్చు. వీడియోలో ఇంకా కొన్ని మంచి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ టైర్ చూసారా, ఆ టైర్ 2గా అయిపోయేది. వెనకాల భైరవాన్ని చూడొచ్చు. టైర్ లోపల కూడా చూడండి, నాకైతే మైండ్ దబ్బింది. ఏదో టైర్ కదా అని దాన్ని వదిలేదు, ఇంత ఫోకస్ పెట్టారు దాని మీద కూడా. ఇక మూవీ మీద ఎంత పెట్టింటారో. అలాగే ఇక్కడ చూస్తే భైరవ ఫైట్ చేస్తున్నాడు కదా, ఇక్కడ వాళ్ళిద్దరు చేతులు చూస్తే ఇద్దరి చేతులకి హ్యాండ్స్ అయితే లేవు, ఎలక్ట్రానిక్ హ్యాండ్స్ అయితే ఉన్నాయి. అసలు ఇంత ఫ్యూచర్ టెక్నాలజీని ఎంత బాగా చూపించారు. మూవీ కోసం ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడినట్టు మనకు బాగా తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా మూవీకి సపోర్ట్ చేయండి. థియేటర్ కి మాత్రమే వెళ్ళి మూవీని చూడండి. అమ్మయ్య, ఇంతటితో వీడియో సమాప్తం. వీడియో చేయడానికి చాలా కష్టపడ్డా భయ్య. ఈ కష్టానికి ఫలితంగా మీకు వీడియో నచ్చితేనే తప్పకుండా లైక్ చేయండి. నిన్ననే వీడియో చేయాలి కానీ నాకు కొద్దిగా వర్క్ ఉండడం వల్ల కుదరలేదు. అయినా మంచి కంటెంట్ ఇచ్చానని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇలాంటి వీడియోస్ మళ్ళీ కావాలనుకుంటే మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. మరి అలాంటివి మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. భయపడకు, మరో ప్రపంచం వస్తుంది.